కానీ ఇదేమి అరాచకము, ఇదేమి ఆటవికం, ఇదేమి పైశాచికత్వం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, ఇక ముందు జరుగుతుందని కూడా అనుకోవడం లేదు. అందుకే నిన్న మీరు చూస్తే శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య, మన గుంటూరులో రషీద్, అలాగే ఎంపీ మీద, ఎక్స్ఎంపీ మీద దాడులు, ఎంపీలనే కొడుతుంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాజిక రక్షణ ఎక్కడ ఉంటారు? ఒక ప్రజాప్రతినిధి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధిగా మీరు కొడుతుంటే ఇంకా సామాన్యుడికి మీరేం రక్షణిస్తారు? ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం వెంటనే కోలుకోవాలని చెప్పి